హాయ్! హలో అండి. ఈరోజైతే ఎంతో టేస్టీ అయిన పన్నీర్ కడాయి రెసిపీ అయితే చేసేసుకున్నాము. దీన్ని బగారా రైస్‌లోకి గానీ, వెజిటబుల్ రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ దేనిలోకైనా తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ కర్రీ టేస్టీగా ఉండాలి అంటే దీన్ని ముందు వాష్ చేసుకొని మ్యారినేట్ అయితే చేసుకోవాలి అండి. ముక్కల్ని చిన్న చిన్న క్యూబ్స్‌గా కట్ చేసుకొని దానిలో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ అయినా పక్కన పెట్టుకుంటే ఆ ముక్కలకి ఆ ఉప్పు, కారం బాగా పట్టి చాలా టేస్ట్‌గా ఉంటాయి అండ్ చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటాయండి. ఇప్పుడు వేరొక కడాయిలోకి కొంచెం బటర్ అండ్ నూనె 2 తీసుకున్నానండి నేను. ఇక్కడ మీకు ఆప్షనల్ టోటల్ మొత్తం బటర్ అయినా తీసుకోవచ్చు, నూనె అయినా తీసుకోవచ్చు, లేదా ఘీ అయినా యాడ్ చేసుకోవచ్చు. అది మన టేస్ట్‌కి తగ్గట్టు మనం చేసుకోవచ్చు. సో, దీనిలో కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి అవి బాగా రోస్ట్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకే మనం దాన్ని రోస్ట్ అయితే చేయాలండి. కొద్దిసేపు లిడ్ పెట్టి అలా ఉంచామంటే అవి బాగా వేగిపోతాయన్నమాట. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, పసుపు అండ్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొనైతే వీటిని బాగా వేపుకోవాలండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వాటిలో ఉన్న పచ్చి వాసన అంతా పోయేంత వరకైతే వీటిని వేయించాలి. తర్వాత ఈలోపు మనం ఒక పెద్ద సైజు టమాటోని తీసుకొని దాన్ని ప్యూరీ చేసైతే దాన్ని కూడా కలుపుకోవాలి. ఈ టమాటో ప్యూరీ బాగా వేగి పచ్చి వాసన పోయి ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకైతే మనం దీన్ని ఉడికించాలి. తర్వాత కొంచెం వాటర్ గూడా పోసుకొని, దానిలో ముందుగానే ఒక బాగా పండుబడిన పెద్ద సైజ్ టమాటా అనేది పీసెస్ చేసుకొని పెట్టి, ఆ టమాటా బాగా మగ్గేంత వరకైతే మనం కుక్ చేసుకోవాలి అండి. తర్వాత మనం లాస్ట్‌లో పన్నీర్ పీసెస్ అయితే వేసుకోవాలి. ఈ పన్నీర్ పీసెస్‌ని మనం కర్రీ 1 మినిట్ ఆగి దించేస్తాం అనంగానే వేసుకోవాలి. లేదంటే ముక్కలు గట్టిగా అయిపోతాయి. దీనిలోనే ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కూడా ఈ సైజులో కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ నేను కర్రీ దించే 5 మినిట్స్ ముందే వేశాను. ఎందుకంటే ఇవన్నీ ఓవర్ కుక్ అయితే టేస్ట్ అయితే బాగోదండి పన్నీర్ కడాయిలో. చివరగా కొంచెం కొత్తిమీర అండ్ కసూరి మేతి వేసుకొని ఒక 5 మినిట్స్ అలాగా కలిపెట్టుకొని మూత పెట్టి అలా వదిలేయాలి. లాస్ట్‌గా కొంచెం ఒక బటర్ పీస్ అయితే నేను యాడ్ చేసేసాను. సో, ఇలా ఈ టిప్స్‌తో కనుక ఫాలో అయ్యి మనం చేసామంటే పన్నీర్ కర్రీ అయితే చాలా బావుంటుందండి. ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్